సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక మాస్ లీడర్ అని ఆయన రోడ్డు మీదకి వస్తే లక్షలాది మంది అభిమానులు తరలివస్తున్నారని అన్నారు. విశాఖ వెస్ట్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్. తమ స్వార్థం కోసం ఎంతమంది ఏకమైనప్పటికీ సీఎం జగన్ను ఏమీ చేయలేరు అంటున్నారు. సీఎం జగన్తోనే సంక్షేమ పాలన కొనసాగుతుంది అంటున్న ఆడారి ఆనంద్తో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు తమ ప్రచార వేగాన్ని పెంచారు. గడప గడపకు వెళ్లి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎటువంటి సంక్షేమ పథకాలు అందాయో వాటన్నింటిని కూడా వివరిస్తున్నారు. అయితే ప్రస్తుతం మన దగ్గర విశాఖ వెస్ట్ నియోజకవర్గ సమన్వయకర్త ఆడారి ఆనంద్ ఉన్నారు. ప్రచారానికి సంబంధించి ప్రజల నుండి ఎటువంటి స్పందన లభిస్తుంది, ప్రచార సరళి ఏ విధంగా జరుగుతుంది అనే విషయాలు మనతో మాట్లాడడానికి ఆనంద్ గారు. సార్ చెప్పండి సార్, ఇప్పుడు ప్రచారం జరుగుతున్న సమయంలో ప్రజల నుండి ఎటువంటి స్పందన లభిస్తుంది? ముఖ్యంగా మీరు డోర్ టు డోర్కి వెళ్తున్నప్పుడు ప్రజల మొహాలు ఎటువంటి ఆనందం కనిపిస్తుంది? మేము ఇది ఆల్రెడీ ప్రచారం కాదు కానీ ప్రజల తాలూకా ఇబ్బందులు కష్టాలు తెలుసుకున్నందుకు గడప గడపకి మన ప్రభుత్వాన్ని కార్యక్రమం పెట్టి వాళ్ళు అందుకున్న సంక్షేమ లబ్ధిదారులు అందరూ కూడా ఎంత అందుకున్నారు అనేది ఒక బుక్లెట్ లాగా వాళ్ళకి ఇచ్చి వాళ్ళ తాలూకా ఇబ్బందులు అప్పుడే తెలుసుకొని ఆల్మోస్ట్ అప్పుడు వచ్చిన గ్రీవెన్స్లు అన్నీ కూడా మేము క్లియర్ చేయడం వల్ల ఈ రోజునాడు ఎక్కడికి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా కూడా చాలామంది చాలా ఆనందంగా మేమేదో వెళ్తున్నాం ప్రచారంకి వెళ్ళి ఏదో ఒక ప్యాంప్లెట్ ఇచ్చేసి మాకు ఓటేయండి అనే పరిస్థితి కాకుండా మేము వెళ్ళేసరికి ఎంతో నవ్వుతూ వచ్చి మాతో మాట్లాడి బాగున్నారా బాబు అవన్నీ అడిగి ఈ విధంగా చాలా ఆనందంగా మమ్మల్ని రిసీవ్ చేసుకుంటా ఉంటే ఈ 5 సంవత్సరాల్లో ఇంత అభివృద్ధి చేయడం అన్నది ఎలాగ సాధ్యం? మరి ఇంతకుముందు ముఖ్యమంత్రులు అందరూ కూడా ఎందుకు మనల్ని అందరినీ మోసం చేశారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే రావాలి, మళ్ళీ ఆయన వస్తే తప్ప మన బ్రతుకులు బాగుపడమనే భావంతో అయితే మటుకు ప్రతి ఒక్కరు ఉన్నారు. ప్రచారమే కాకుండా సామాజిక వర్గాల వారిగా సమావేశం అవుతున్నారు. వివిధ యూనియన్ నేతలతో కూడా సమావేశం, అంటే వాళ్ళతో కలిసినప్పుడు ఏమనిపిస్తుంది సార్? అంటే వాళ్ళ మాట తీరు చూసినప్పుడు కానీ వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానాన్ని చూసి ఈరోజు ఎవరిని టచ్ చేసినా ఈరోజు ప్రతి ఒక్కరు ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా లబ్ధి పొందిన వాళ్ళే. ఈరోజు ఆటో యూనియన్స్ అవనివ్వండి, లేదంటే ఇటు కులాల పరంగా అవనివ్వండి, లేకపోతే ఏమైనా ఒక మెడికల్ పరంగా అవనివ్వండి, ఈరోజు 25 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ ద్వారా ఈరోజు వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా జస్ట్ ఆ కార్డు చేయించుకోవడం లేకపోతే ట్రీట్మెంట్ చేయించుకొని హ్యాపీగా మళ్ళీ ఇంటికి వచ్చే పరిస్థితి ఈరోజు ప్రజలకు కలిగిందని అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ కూడా ఎంతో రుణపడి ఉన్నారు. గడప గడపకు వెళ్ళినప్పుడు ప్రజల నుండి విశేషమైన స్పందన లభిస్తుందని, తాము గడపకు వెళ్ళినప్పుడే ప్రజలే తిరిగి తమకు సీఎం జగన్మోహన్ రెడ్డి వల్ల అనేక సంక్షేమ పథకాలను అందాయని చెప్తున్నారని, ఇటువంటి నేతనే మళ్ళీ తాము ముఖ్యమంత్రిగా చేసుకుంటామని ప్రజలు తమకు ఒక హామీ ఇస్తున్నారని, అయితే స్వార్థం కోసమే కూటమి అనేది ఏర్పడిందే తప్ప ప్రజల కోసం కాదని ఆడారానని చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.